హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. అని చూస్తే కనుక చాలా వరకు ఇళ్ళకి చాలా గొడవలు అవుతుంటాయి. ఇది నాన్న ఆస్తి మీద. అయితే తండ్రి ఆస్తి ఒకవేళ ఆడబిడ్డలకు రాకుండా కొడుకులు అడ్డుపడితే ఏం చేయాలి సార్? ఇప్పుడు చాలా వరకు అవే జరుగుతున్నాయి. ఇప్పుడు కోర్టులలో కేసులు దాదాపు చాలా వరకు పెరిగినాయంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు మనకు ఆడపిల్లకు ఆస్తి హక్కు ఉన్నది అని చెప్పారో అప్పటి నుంచి అందరూ వివాహ సంబంధాలు అంటే అన్నదమ్ముల సంబంధాలు అని మర్చిపోయి ఆస్తుల మీద గొడవలు స్టార్ట్ చేస్తారు. అది ఇప్పుడు ఆడపిల్లకు ఆస్తి ఇవ్వాలి అంటే తండ్రి యొక్క ఆస్తి అంటున్నాం ఇక్కడ. మళ్ళీ ఇన్సెస్టెడ్ ప్రాపర్టీ కాదు ఇది. ఓన్లీ ఇది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని అర్థం. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనేది తండ్రికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకునే హక్కు ఉంటుంది. కొడుక్కి ఇవ్వచ్చు, కూతురికి ఇవ్వచ్చు, లేదా ఏదైనా చారిటీకి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. కానీ తండ్రి ఒకవేళ ఎలాంటి గిఫ్ట్ రాయ కానీ లేదంటే ఎలాంటి రాయకుండా వీలునామా కానీ రాయకుండా చనిపోతే అతని యొక్క ఆస్తి కొడుకుకి మరియు కూతుర్లకు తన భార్యకు సమాన వాటాలు వస్తాయి. ఒకవేళ ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తే మనం సివిల్ సూట్ వేసుకొని పార్టిషన్ సూట్ వేసుకొని సివిల్ కోర్టు దావా వేయచ్చు. ఓకే. కానీ ఆడపిల్లలకు ఏమైనా సెక్షన్స్ ఉన్నాయి సార్? ఇన్ని సంవత్సరాల తర్వాత అడిగే హక్కు లేదని ఏమైనా రూల్ ఉంటుందా సార్? ఓకే, ఉన్నాయండి. ఇట్లా 2005 చట్టం వచ్చిన తర్వాత ఆడపిల్లలందరికీ ఆస్తిలో పెళ్ళైనా పెళ్ళి కాకున్నా సో ఆడపిల్లలందరికీ ఆస్తి హక్కులు ఇవ్వాలని 2005 యాక్ట్ నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు కొన్ని కండిషన్స్ ఉండే, పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలి, పెళ్ళి వాళ్ళకి ఇవ్వకూడదు అలాంటి కండిషన్స్ ఉండే. కానీ 2005 తర్వాత ఏదైతే చట్టం వచ్చిందో ఇప్పుడు అందరికీ ఆస్తిలో హక్కు ఉంటుందని కన్ఫామ్గా సుప్రీంకోర్టు నిర్ధారించింది. సార్, రెండో భార్యకి ఆస్తిలో హక్కు ఉంటుందా? సో రెండో భార్య అనగానే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొదటి భార్య చనిపోయిన తర్వాత తను రెండో భార్యగా మారిందా, లేదా మొదటి భార్య ఉండగానే తను రెండో భార్యగా వచ్చిందా అనేది విషయం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో మొదటి భార్య ఉండగానే రెండో భార్యగా వచ్చింది అంటే తను ఇల్లీగల్ వైఫ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వెడెడ్ వైఫ్ ఉంది, ఉండగా కూడా తిను వచ్చిందంటే దాని మీద బయోగామి కేసు అవుతుంది. కాబట్టి ఇది ఇల్లీగల్ వైఫ్ చెల్లదు. ఒకవేళ భార్య చనిపోయిన తర్వాత వచ్చింది అనుకోండి, తనకు తప్పకుండా ఆస్తిలో వాటు ఉంటుంది. కానీ రెండో భార్యకు కలిగిన సంతానం మాత్రము ఈమె ఇల్లీగల్ వైఫ్ అయినప్పటికీ వాళ్ళకు ఆస్తులు హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇల్లీగల్ అయినప్పటికీ ఉంటుంది. పిల్లలకు హక్కు ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.